వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని గజ్వేల్లో ఏర్పాటు చేసి దిశానిర్దేశ సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజల్లో మీటింగ్కు తీసుకుపోవడం ఎంత ముఖ్యమో వారిని ఇంటి వరకు చేర్చే బాధ్యత సైనికుల మీద ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ బయట అన్ని అబద్దాలే మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20% గవర్నమెంట్ అని సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారని ఎద్దేవా చేశారు. 10,000 కోట్ల అప్పు కోసం 170 కోట్ల రూపాయలు బ్రోకర్లకు లంచమిచ్చారని ఆరోపించారు. ఏం జరిగింది? వానకాలం రైతు బంధు వచ్చినాదే ఎంత 9,000 కోట్లు. యాసంగి రైతు బంధు 2.5-3 ఎకరాలకే పడ్డది. కొంతమందికి అయితే సర్వే నెంబర్ల భూమి ఎక్కువ ఉన్నదని ఎకరం ఉంటే అర్ధ ఎకరం పడ్డది, 2 ఎకరాలు ఉంటే ఎకరమే పడ్డది. కట్ అయిపోయింది. చాలా మందికి కట్ అయిపోయింది. ఇక అది 3-4 ఎకరాలకే పడ్డది. ఇయ్యాల్సింది 9,000 అయితే 4,000 ఇచ్చింది. ఇల్లు 5,000 కొట్టింది. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000. 14,000 కోట్ల రూపాయల రైతు బంధే కొట్టిండు రేవంత్ రెడ్డి. ఈ 14,000 తీసుకుపోయిండు రుణమాఫీ చేసి ఎందుకంటే ఇదే రుణమాఫీ చేసిన అంటాడు. అయిందా రుణమాఫీ? ఎక్కడైనా ఏ ఊళ్ళోనైనా 100% రుణమాఫీ అయిందా? సగం కూడా కాలేదు, 40 పైసలు కూడా కాలేదు. అంటే రైతుల మీద రుణమాఫీ చేయలే, రైతు బంధు ఎగ్గొట్టిండు. ఈ 14,000 కోట్లు తీసుకుపోయి గాడేసాడు. అంతే తప్ప రైతులకు ఇచ్చింది అయితే ఏమీ లేదు. కేసీఆర్ ఉండగా కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చిండు. ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టి రైతు బంధు ఇచ్చిండు. అన్ని కాంట్రాక్టర్ల బిల్లులు బంధు పెట్టి రైతు బంధు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లకైతే బిల్లులు ఇస్తుండు, రైతులకు మాత్రం రైతు బంధే కొట్టుండు. ఇలా 20% గవర్నమెంట్ అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. నువ్వు చెప్తున్నా లేదా? సెక్రటరియట్ లోనే కాంట్రాక్టర్లు ధర్నా చేసింది 20% గవర్నమెంట్ అని. మనం 10 ఏళ్ళు ఉన్నాం. ఏ రోజన్నా ఎక్కడన్నా ఎవడన్నా ధర్నా చేసిందా? బిల్ రాలేదు. ఎవరన్నా కాంట్రాక్టర్లు 20% 1% కమిషన్ అన్నారా? ఇవాళ సెక్రటరియట్ లో ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్